హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయలు తొక్కుడు పచ్చడి పెడుతున్నానండి. అంటే తురుముకొని పచ్చడి పెడుతున్నాను. పోయిన సంవత్సరం కూడా ఇలాగే పెట్టానండి, బాగుండింది. సో ఫస్ట్ చక్కగా కడిగేసానండి. ఇవి చెప్పాను కదా ఆల్రెడీ, మా చెట్టు కాయలండి పుల్లగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ శుభ్రంగా కడిగేసానండి. కడిగి ఆరబోసాను అనమాట. కొంచెం తోలు కొద్దిగా తీసేద్దామండి. తోలు తీసేసి అప్పుడు మనం తురుముకుందాము. బేషన్లో ఈ తురిమే దాంతో తురుముకుందామండి. ఇవి కూడా చక్కగా క్లీన్గా డ్రైగా ఉండాలండి. కడిగేసి డ్రైగా ఉండాలన్నమాట. బేషన్ కూడా డ్రైగా ఉంది. తర్వాత దేంట్లో పెడతామో ఆ డబ్బా కూడా బాగా కడిగి శుభ్రంగా ఎండబెట్టేసాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఏంటంటే మొదట ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నూనె అన్నీ దగ్గర పెట్టుకొని వెల్లుల్లి కూడా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మనం తురిమి పెడదామండి. తోలు తీసేసి తురుముకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాం. మొదట ఇలాగా తోలంతా పీల్ చేసి పెట్టుకుందామండి. అన్ని కాయలు తోలు తీసేసానండి. ఇప్పుడు తురుముకుందాము. పక్కన పెట్టేసి బేషన్లోకి తురుముకుందామండి. కొంచెం టైం పడుతుంది, తురిమినాక చూపిస్తాను మరలా. ఇప్పుడు కాయలన్నీ తురిమేసానండి. దీంతో 2 గిన్నెలు వచ్చిందనమాట. దాని ప్రకారం మనం ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఉప్పు వచ్చి ఈ గిన్నెకి సగం వేసుకుంటే సరిపోతుంది. 4 గిన్నెలకి 3/4 ఉప్పు వేసుకోవాలి. ఒకటి కారం వేసుకోవాలన్నమాట. సో దాని ప్రకారం మనం చూసుకొని ఉప్పు అది నేను కళ్ళుప్పు తీసుకొని దాన్ని మిక్సీలో వేసాను అనమాట. చూసుకొని వేసుకున్నామండి. ఉప్పు 4 గిన్నెలకైతే 3/4 ఇక్కడికి రావాలన్నమాట. ఇప్పుడు ఇది 2 గిన్నెలు కాబట్టి దాని ప్రకారం మనం కారం అది వేసుకున్నాము. అదే మాదిరి ఆవపిండి వచ్చి హాఫ్ గిన్నెల వస్తుంది అన్నమాట. అది చూసుకొని వేసుకుందామండి. అంతా ఒక్కొక్కటిగా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, చూసుకొని వేసుకుందాం. కొద్దిగా అట్టి పెడుతున్నాను, తర్వాత చూసుకొని వేసుకుందాము. అదే మాదిరి ఆవపిండి వేస్తున్నాను. తర్వాత మెంతులు బాగా వేయించి పొడి చేసి పెట్టాను అన్నమాట. సో ఇది ఒక 2 స్పూన్లు వేద్దాము. బాగా వేయించుకోవాలండి, అప్పుడు చేదంతగా ఉండదన్నమాట. తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి. కలిపి పెట్టేస్తే మనం తర్వాత తిరగమాత వేసుకోవచ్చు. అంటే కారము మనం ఇంట్లోనే చేసుకున్న కారం అన్నమాట. మిరపకాయలు తెచ్చి వేసుకున్నాము. కారం ఇది ఘాటుగా ఉంటుందండి, చూసి వేసుకోవాలి. చూడండి, ఆవపిండి, మెంతుపిండి వేసేసాం కదా. ఆవపిండి ఇదే మోతాదులో వేసాము. చూసుకొని కారం మనకి చాలా దాంట్లో ఉంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేస్తే మళ్ళీ ఇది ఘాటుగా ఉంది కదండి, దాని ప్రకారం చూసుకొని వేసుకోవాలి. మనం ఎంచుకున్న కారాన్ని బట్టి అనమాట. మీరు కలర్ కావాలనుకుంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోవచ్చు. ఇది బాగా కలిపేద్దామండి. కలిపి పెట్టేసి తర్వాత ఆయిల్ కాచుకొని తర్వాత
మనం చల్లారాక ఆయిల్లో వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు అవి వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి ఆయిల్ కాచిన తర్వాత చల్లారినాక దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ మాత్రం ఫుల్గా కంప్లీట్గా కవర్ అయిపోవాలండి ఊరగాయకి, అప్పుడే చెడిపోకుండా ఉంటుంది. అదే మాదిరి సాల్ట్ కూడా కొంచెం ఒక ఏమంటారు, కొంచెం చటాక్గా ఉండాలంటారు మా భాషలో. ఇక్కడ ఉప్పు కొంచెం చటాక్గా ఉండాలంటారు అన్నమాట, కొంచెం ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఊరగాయ చెడిపోకుండా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడాను. ఇప్పుడు ఆవు పిండి మనకి చాలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఉండేదాన్ని వేసేసానమాట. కొంచెం వేయచ్చు, ఇంకొక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు అనమాట. బాగా మిక్స్ చేసేసి పసుపు వేయాలి. వేస్తాను, వెయిట్ చేయండి. ఒక స్పూను పసుపు వేద్దామండి. ఇది పసుపు కూడా నేను ఇంట్లోనే చేసుకున్నదండి, మిక్సీలో చేసుకున్నాను అనమాట. బాగా ఎండబెట్టి ఇప్పుడంతా బాగా మిక్స్ అయిపోయింది. చూడండి, టేస్ట్ చూసుకొని మనం ఆయిల్ ఫస్ట్ కాచుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకొని చాలకపోతే ఉప్పు, కారం 2 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా కలిపి పెట్టుకొని తర్వాత మనం నూనెది మిక్స్ చేశాక తర్వాత జాడీలోనో సీసాలోనో ప్లాస్టిక్ కంటైనర్లో, రియాక్షన్ లేకుండా ఉండే కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి. సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. టేస్ట్ చూసానండి, కొంచెం కారం యాడ్ చేయొచ్చు, కొంచెం ఆవపిండి కూడా వేసుకోవాలి. ప్రస్తుతానికి కారం వేసాను, తర్వాత ఉప్పు. ఈ ఉప్పు కరెక్ట్గా ఉంటుంది అనమాట, వేసేస్తే ఇంకా చెడిపోకుండా ఉంటుంది. మనం వెంటనే కూడా యూజ్ చేసుకోవచ్చండి, కానీ జలుబు చేస్తుంది. అందువల్ల ఒక కొద్ది రోజులు అలాగా స్టోర్ చేసుకున్న తర్వాత తింటే మనకి తేడా చేయకుండా ఉంటుంది అన్నమాట. అంటే వెంటనే చేయగానే తింటే తేడా చేస్తుందండి. సూపర్గా ఉంది చూడండి, బాగుంది కదా కలరే. అసలు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, ఒక చుక్క నెయ్యి వేసుకొని అసలు నూనె పోస్తే ఉంటుంది, దగదగదగా ఉంటుంది అన్నమాట. కలరు షైనింగ్గా బాగుంటుంది అన్నమాట మనకి. మాకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఇదేనండి, తొక్కుడు పచ్చడి ఎక్కువ ఖర్చు అవుద్ది అనమాట. సో ఇక నూనె కాసుకుందామండి. నేనైతే ఈసారి మంచి నూనె పోస్తున్నాను, అంటే గ్రౌండ్నట్ ఆయిలే. ఇది గానుగ నూనె తీసుకొచ్చామన్నమాట, ఇక్కడ మాకు దొరుకుతుంది. సో దాన్ని యూజ్ చేస్తాము. సో నూనె కాసే చూద్దాం రండి. ఇది పక్కన పెట్టేద్దాము. ఆయిల్ 1 కిలో పోసానండి, వేడి చేస్తున్నాను, కాస్తున్నాను అనమాట. మనకి ఎంత పడుతుందో చూసుకొని మిక్స్ చేసుకోవచ్చు. వేడి చేసినప్పుడు దాంట్లో ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుందామండి. అది కాచిన తర్వాత చల్లారిన తర్వాతే మనం ఊరగాయలు తొక్కుడు పచ్చడిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా చక్కగా మిక్స్ చేశాక మనం జాడీలో కానీ సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మనం యాక్చువల్గా జాడీలో సీసాల్లో పెట్టుకుంటేనే మంచిదండి. ప్రస్తుతం నా దగ్గర ఇక్కడ లేదనమాట, నేను పెద్ద దాంట్లో పెట్టి తర్వాత చిన్న బాటిల్స్లోకి షిఫ్ట్ చేసుకుంటాను అనమాట నేను. సో ఫస్ట్ ఇది వేడేవాలి, సిమ్లోనే పెట్టాను చూడండి, చాలా సిమ్లోనే కాగుద్ది. ఇది యాక్చువల్లీ గ్రౌండ్నట్ ఆయిల్ కదా, పొంగిపోద్ది అనమాట. సో సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోయినా కూడా సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. నేను పోయిన సంవత్సరం అంతా ఇది నువ్వుల నూనె వాడాను అనమాట. ఈ సంవత్సరం కొంచెం మారుస్తున్నానండి. సో వెయిట్ చేద్దాము, వేడి అయిపోయినాక మనం ఆవాలు వేద్దాం.
ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేద్దాము. ఒక 2 స్పూన్లు ఆవాలు వేద్దాము. తర్వాత ఒక 1/2 కప్పు వెల్లుల్లి వేసేస్తున్నాను. ఒక చిన్న కప్పుడు లేండి, 1/2 కప్పు కాదు. చట్నీలో మనకి తగులుతూ ఉంటే తినేటప్పుడు, చేసేటప్పుడు వేసుకుంటాం కదా, పచ్చడి తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఊరగాయ. సో లాస్ట్లో కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. అది కొంచెం ఇది అయిపోయినాక నురుగు వస్తుంది చూడండి. వెల్లుల్లి వేసాం కదా, ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఇప్పుడు ఆయిల్ ఆరిపోయిందండి, మిక్స్ చేసేద్దాము. చూడండి, నేను ఈ కాసి పెట్టుకున్నాను కదా, చల్లారిపోయింది. నన్ను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలబెట్టాలండి, మిక్స్ అవ్వాలన్నమాట ఆయిల్ పచ్చడితో పాటు. నేను నూనె పొంగుతూ ఉండింది, దానికోసం ఆఫ్ చేసి తర్వాత సగం వెల్లుల్లి బాగా వేగేంత వరకు. మంచి నూనె అయితే, గ్రౌండ్నట్ ఆయిల్, గానుగ నూనె అయితే పొంగుద్దండి, అదే గుర్తు మనకి. పోయిన సంవత్సరం అంతా నేను నువ్వుల నూనెతోనే పెట్టాను, ఈసారి మార్చుకున్నాను అనమాట. మా పెద్దవాళ్ళంతా అదే పెట్టేవాళ్ళు, గ్రౌండ్నట్ ఆయిలే పెట్టేవాళ్ళు అనమాట మొత్తం. ఇంకా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం పైన తేలుతుండాలండి పచ్చడికి, అప్పుడే చెడిపోకుండా ఉంటుంది అనమాట. చూసుకొని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసి చూపిస్తాను మీకు. తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందండి, బ్రహ్మాండంగా. కొంచెం కారం తగ్గింది, తర్వాత ఉప్పు తగ్గిందనమాట. ఆవు పిండి కూడా కొంచెం వేసాను, అన్నీ వేసేసానండి. ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది చూడండి. సూపర్గా రెడీ అయిపోయిందండి పచ్చడి. తొక్కుడు పచ్చడి అంటే తురుము పచ్చడి. నూనె కొంచెం పైకి ఉండాలి, ఉప్పు కొంచెం జాస్తిగా ఉండాలండి, అప్పుడే మనకి చెడకుండా ఉంటుంది అనమాట. చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ. సో మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.